మీరు కానీ ప్రతిరోజు బ్రెడ్ తింటూ ఉంటే ఈ అరుదైన వ్యాధికి గురయ్యే ఛాన్సెస్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్స్. అయితే ఈ వ్యాధి సోకితే ఆ మనిషికి పైసా ఖర్చు లేకుండా మద్యం తన కడుపులోనే తయారవుతుందంట. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఇలాగైతే ప్రతి ఒక్కరూ రెడీ అంటున్నారా? అయితే ఈ సమస్య కారణంగా హఠాన్ మరణం మాత్రం తప్పదు. ఇలాంటి నిర్ణయం ఒకవేళ తీసుకున్నా కానీ తీసుకునే ముందు ఈ స్టోరీ పూర్తిగా ఒకసారి చూడండి. ఇలా కొన్ని వేల మందిలో ఒకరికి మాత్రమే ఇట్లాంటి అరుదైన వ్యాధి రావచ్చు. తాగకుండానే తాగి ఊగేలా కడుపులోనే మద్యం తయారవడం ఈ వ్యాధి స్పెషాలిటీ. దీన్నే ఆటోబ్రూవరీ సిండ్రోమ్ అని అంటున్నారు నిపుణులు. బ్రెడ్ తినడం వల్ల వచ్చే ముప్పు అంతా ఇంత కాదని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. రెగ్యులర్గా బ్రెడ్ తినేవారి ఏబిఎస్ అనబడేటువంటి ఆటోబ్రూవరీ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది. బ్రెడ్ తినడం వల్ల శరీరంలో తయారయ్యే ఆల్కహాల్ ఇంటాక్సికేషన్తో వారు తాగి ఊగేలా చేస్తుందని అంటున్నారు. సాధారణంగా ఎవరైనా ఏ ఇంట్లోనైనా సాధారణంగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ తింటున్నారు. ఈ మధ్యకాలంలో వెన్న కలుపుకొని శాండ్విచ్ తయారు చేసుకొని టిఫిన్ పూర్తి చేస్తున్నారు. బ్రెడ్ తినడం మానలేకపోతున్నారా? అయితే క్వాంటిటీ అయినా తగ్గించండి, లేదంటే మీరు తాగకుండానే తాగుబోతులు అయిపోయారని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బ్రెడ్ కడుపులో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి మార్పులకు లోనవుతుందని వాళ్ళు అంటున్నారు. నిజానికి ప్రపంచంలోని సగభాగం బ్రెడ్డే తింటారు. బ్రిటిష్ ప్రజలైతే కేవలం బ్రెడ్ మాత్రమే తింటారు. వారి యావరేజ్ లైఫ్ స్పాన్ 70 సంవత్సరాలకు తగ్గదు. మరి బ్రెడ్ వల్ల నష్టం ఏంటని వాదించేవారు లేకపోలేదు. అయితే ఇది అందరిపై ఒకేలా ప్రభావం చూపించదు. కొంతమందికి మాత్రమే ఇట్లా కడుపులో మద్యం తయారవుతూ వాళ్ళకు తెలియకుండానే మత్తులో జోగుతూ తాగుబోతులుగా వాళ్ళు చిత్రీకరించబడుతున్నారు. ఆటోబ్రూవరీ సిండ్రోమ్ అన్నది వరమా శాపమా అని ఇప్పుడు జనం ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే పైసా ఖర్చు లేకుండానే వాళ్లకు మద్యం తాగే అనుభూతిని పొందుతున్నారు. అయితే దానివల్ల లాభమో నష్టమో తేలడానికి ఇది ఎలా జరుగుతుంది అనేది ఒకసారి దానికి ముందు చూద్దాం. దీన్నే గట్ ఫర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా అంటున్నారు. అంటే ఇది చాలా అరుదైందే కాకుండా ప్రమాదకరమైంది కూడా అని చెబుతున్నారు. కడుపులో సహజ సిద్ధంగా తయారయ్యే మద్యం వల్ల ఉపయోగాలైతే ఏమీ ఉండవు, కానీ మద్యం మత్తులో చేసే పనులే హానికరంగా మారుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా అన్ని అనుకూలంగా ఉన్న వ్యక్తుల్లో సైతం ఏబిఎస్ వ్యాధి సోకే అవకాశం ఉందంటున్నారు. ప్రతిరోజు బ్రెడ్ తింటే ఏమవుతుందన్న విషయంపై పరిశోధనలు కూడా జరిగాయి. దానిలో తేలిన విషయం మేరకు రోజు బ్రెడ్ తిన్నట్టయితే గనక అది కడుపుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. కడుపులోని కార్బోహైడ్రేట్స్ ఫర్మెంటేషన్ చేసి మద్యంలా మార్చేసే ప్రక్రియ జరుగుతుందని అంటున్నారు. అయితే ఇది అత్యంత అరుదుగా జరిగే విషయమని స్పష్టం చేస్తున్నారు. అయితే రోజు బ్రెడ్ తినే వారిలో ఇది జరుగుతుందా అంటే అదేం కాదని కూడా అనేవారు అంటున్నారు. ఇది కేవలం కొందరికి మాత్రమే పరిమితం అవుతుందంట. ఎవరైతే యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడతారో వాళ్ళలో లీస్ట్గా అంటే ఎక్కువగా ఈ తయారవడం వల్ల మద్యం తయారీ జరుగుతుందంట. అందుకని అందరికీ ఈ ఒక్క కారణం వల్లే ఏబిఎస్ సిండ్రోమ్ సోకుతుందని చెప్పలేమంటున్నారు. అయితే ఇలా బ్రెడ్ తింటూ మద్యం ఫీలింగ్ పొందుతున్న వారి వల్ల ప్రభుత్వాలకు మద్యం సేల్స్ తగ్గిపోవడం వల్ల నష్టం ఎవరికన్నా ప్రశ్న ఇప్పుడు రాకపోలేదు. గతంలో కాదు కానీ ఈ రోజుల్లో ప్రభుత్వాలన్నీ మద్యం అమ్మకాలతోనే నడుస్తున్నాయి. దీన్ని ఎవరూ కాదనలేని సత్యం. జనం ఎక్కడ పడితే అక్కడ దొరికే మద్యం సేవిస్తూ పరోక్షంగా ప్రభుత్వం అనే వాహనానికి ఇంధనంగా మారుతున్నారు. బయటకు చూస్తే ఇందులో తమ తప్పేం లేదన్నట్టుగా పాలకులు వాదిస్తూ ఉంటారు. ప్రపంచంలో మద్యం తాగని వారెవరు, అందులో తప్పేంటన్నట్టుగానే మాట్లాడతారు. నిజానికి ఓ మనిషి తనకు తానుగా రిలాక్స్ అవ్వడానికి ఆల్కహాల్ని సేవిస్తాడు. అది ఎట్లా ఉంటుందంటే చాలా వరకు రకరకాలుగా తాగుతూ ఉంటారు. ఇది తాగినప్పుడు కడుపులోకి పోయినప్పుడు అప్పుడు ఆల్కహాల్ నేరుగా రక్తంలో కలుస్తుంది. ఆ తర్వాత హృదయ స్పందనతో శరీరం అంతా వ్యాపించినటువంటి ఆల్కహాల్ మెదడుకు చేరి ఒక విధమైనటువంటి తృప్తిని కలిగిస్తుంది. అయితే ఇది కేవలం మొదటి పెగ్గు వరకే. ఆ పైన తాగేదంతా అనవసరపు లిక్విడ్ మాత్రమే. మొదటిగా వచ్చే ఆ కిక్కు కోసమే జనం పొట్ట నిండా మద్యం సేవించడం చేస్తూ ఉంటారు. అదే రాను అలవాటుగా మారి మద్యానికి బానిసలుగా తయారవుతున్నారు. అయితే ఇవేమీ లేకుండా శరీరంలోనే మద్యం తయారయ్యే అవకాశం ఉంటే తాగకుండానే శరీరాన్ని మత్తులో ముంచేస్తే ఎలా ఉంటుంది? మందుబాబులు తప్పకుండా దీన్ని ఇష్టపడతారు. అలాంటి ఓ రుగ్మతనే బ్రూవరీ సిండ్రోమ్ అంటున్నారు. ఈ సమస్య ఉన్న మనిషి శరీరం నిరంతరం తాగిన వ్యక్తి మత్తులో ఉన్నట్టుగానే డ్రౌజీగా ఉండిపోతారు. వారిలో చురుకుదనం కాగడా పెట్టి వెతికినా కనిపించదు. శరీరం అస్తమానం నిద్రపోవాలని కోరుకుంటుంది.
బయట నుంచి మద్యం తీసుకోవడం కాకుండా శరీరంలోనే మద్యం తయారవడాన్ని ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అని అంటున్నారు పరిశోధకులు. అంటే కడుపులోనే ఆల్కహాల్ తయారు చేసే ఓ అరుదైన వింత సమస్యగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ సిండ్రోమ్ వల్ల కొందరు తాగకుండానే తాగుతారన్నమాట. దీనివల్ల తాగకుండానే తాగుబోతులుగా మారుతున్నారు. ఇప్పుడు ఈ ఆటో బ్రూవరీ సిండ్రోమ్ కారణంగా కొంతమంది జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఈ కండిషన్ ఉన్నవారు శుభ్రంగా ఆల్కహాల్ తీసుకోకుండానే మద్యమత్తులో తూగుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు దీనికి కారణమేమిటో కనుగొనే ప్రయత్నాలు చేశారు. అయితే ఈ వింత అనర్థం వల్ల సదరు వ్యక్తులు వారంలో 2-3 సార్లు మాటలు తడబడే స్థాయిలో మత్తుకు లోనయ్యారు. వారు తీసుకునే ఆహారాన్ని బట్టి మత్తు ప్రభావం ఉంటుంది. మత్తు కారణంగా కాళ్ల మీద సరిగ్గా నిలబడలేకపోతారు. అపస్మారకంలో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. చివరికి గాఢ నిద్రలోకి వెళ్తారు. తాగిన వాళ్ళ లక్షణాలన్నీ వీరిలో తాగకుండానే కనిపిస్తాయి. అయితే ఒక్క చుక్క కూడా మద్యం తీసుకోకపోయినా ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయంట. మద్యం వల్ల మత్తు ఎక్కడంతో పాటు కడుపు నొప్పి, కడుపుబ్బరం, అలసట కూడా ఉంటాయి. దాంతో తరచూ అనారోగ్యం పాలవుతూ ఉంటారు. స్పృహ కోల్పోతూ ఉంటారు. ఈ లక్షణాలను చూసిన వాళ్ళు సదరు వ్యక్తుల మతిస్థిమితం సరిగ్గా లేదని అనుకుంటారు. కానీ అసలు జరుగుతున్నది ఏమిటంటే కడుపులోనే బార్ షాప్ రన్ అవుతోందన్నమాట. నిత్యం శరీరం మద్యం సేవిస్తూ ఉంటే శరీరం మత్తులో ఉంటోందన్నమాట. అయితే పైసా ఖర్చు లేకుండా శరీరంలోనే 2 పెగ్గుల మద్యం సేవించిన కిక్ వస్తుందని సంతోషించే మందుబాబులు కూడా ఉన్నారు. అయితే సమాజంలో మద్యం అలవాటు లేని వాళ్ళ పరిస్థితి మరోలా ఉంటుంది. వారి శరీరంలో ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కావడం లేదు. మత్తులో వారు 6-7 గంటలు నిద్రపోతారు. అసలేమీ జరగనట్టే ఉంటుంది. అరుదుగా హ్యాంగ్ ఓవర్ కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మత్తులో తూగడం, ఇతర లక్షణాలు ఆహారం తీసుకున్న తర్వాత కూడా కనిపిస్తున్నాయని డాక్టర్స్ అంటున్నారు. ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే బంగాళదుంపల వంటివి తిన్నప్పుడు ఈ లక్షణాలు బయటపడుతున్నాయని రీసెర్చ్ తర్వాత కొంతమంది వ్యక్తులకు అరుదైనటువంటి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ ఉన్నట్టు తేలింది. ఈ రుగ్మత కలిగిన వారు వారికి తెలియకుండానే మద్యానికి బానిసలైన వారిలా మారిపోతున్నారు. అయితే మత్తులో తూలిపోవడమే కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో కూడా వీరు బ్రీతింగ్ టెస్ట్ లో దొరికిపోతున్నారు. తాగకపోయినా చట్టపరంగా దోషులయ్యే అవకాశాలుంటాయి. చేయని తప్పుకు బలవుతున్న వీరు తమ ప్రవర్తన కారణంగా సమాజంలో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ వింత వ్యాధి ఎందుకు వస్తుందో ఖచ్చితంగా తెలియకపోవడం వల్ల దీనిపై వివాదాలు కూడా ఉన్నాయి. కొన్ని దేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో చట్టం నుంచి తప్పించుకోవడానికి దీన్ని వాడుతున్నారు కూడా. ఇది నిజమైన ఆరోగ్య సమస్య అని, అంతర్గత ఫెర్మెంటేషన్ అంటే పులియబెట్టడం వల్ల రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు గణనీయంగా పెరుగుతాయని ఇప్పుడు టాక్సాలజిస్టులు అంగీకరిస్తున్నారు. కోర్టులు కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తున్నాయి. అయితే ఒకటి, సాధారణంగా ప్రతి ఒక్కరి కడుపులో ఎంతో కొంత మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఎందుకంటే మనం తిన్న ఆహారం కడుపులో పులియడం అన్నది అనివార్యంగా జరుగుతూ ఉంటుంది. అలా ఉత్పత్తి అయ్యే మద్యం కొలవలేనంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అయితే అందరి విషయంలో కడుపులో ఉత్పత్తి అయ్యే ఏ ఫెర్మెంటేషన్ అయినా రక్తంలోకి చేరకముందే కడుపులోంచి శుభ్రపడుతుంది. దీన్ని ఫస్ట్ పాస్ మెటబాలిజం అంటారు. ఎవరికైనా ఏబిఎస్ కండిషన్ ఉంటే ఫస్ట్ పాస్ శుభ్రపరచలేనంత స్థాయిలో ఆల్కహాల్ ఉత్పత్తి అవుతోందని అర్థం. కడుపులో సూక్ష్మజీవుల అసమతుల్యత వల్ల ఈ కండిషన్ వస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కొన్ని రకాల సూక్ష్మజీవులు మోతాదు కన్నా ఎక్కువగా పెరిగిపోయి పిండి పదార్థాలను ఆల్కహాల్గా మారుస్తాయని అంటున్నారు. దీన్ని మరో వర్షన్గా చెప్పుకునే యూరినరీ ఏబిఎస్ లేదా బ్లాడర్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అనే కండిషన్ కూడా ఇటీవల బయటపడింది. మూత్రంలో సూక్ష్మజీవుల అసమతుల్యం వల్ల ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న రోగుల్లో ఈ కండిషన్ ఎక్కువగా ఉంటుంది. వీరికి శరీరంలో ఇతరత్ర ఆరోగ్య సమస్యలేవి ఉండవు. ఈ వ్యక్తులకు కూడా ఏబిఎస్ వస్తున్నప్పటికీ డయాబెటీస్, ఉబకాయం, సంబంధిత కాలేయ వ్యాధి, క్రోన్ వ్యాధులు ఉన్న వారికి, పేగు ఆపరేషన్లు జరిగిన వారికి, చిన్న పేగులో బ్యాక్టీరియా పెరుగుదల ఎక్కువగా ఉన్న వారికి ఏబిఎస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సిండ్రోమ్ తొలి కేసులు 1950s జపాన్లో కనిపించినాయి. ప్రత్యేకంగా జపనీస్ జనాభాకు ఈ కండిషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు అంటున్నారు. కొంతమందిలో కాలేయంలో ఇథనాల్ను విచ్ఛిన్నం చేసే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఇది ఒక నిర్దిష్టమైన జన్యు వైవిధ్యం ఉన్న వారిలో ఉండే కండిషన్. జపనీస్లో ఈ జన్యు వైవిధ్యం ఉందని కొందరు పరిశోధకులు సూచించారు. అయితే 1984లో వచ్చిన 2 ఏబిఎస్ కేసులను పరిశీలిస్తే రోగుల జీర్ణ వ్యవస్థలో ఉండే ఈస్ట్ ఇందుకు కారణమని తేలింది. అప్పట్లో హక్కైడో యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఇట్లాంటి ఒక కేసును గుర్తించారు. ఏ ఆరోగ్య సమస్యలు లేని 24 ఏళ్ల మహిళకు 5 నెలల వ్యవధిలో ఏబిఎస్ లక్షణాలు పెరగడం అప్పుడు నిజానికి ఆశ్చర్యం కలిగించింది. తీరా పరీక్షలు చేస్తే ఆమె శ్వాసలో, రక్తంలో అధిక ఇథనాల్ స్థాయిలు కనిపించినాయని డాక్టర్లు అన్నారు. ఆమె జీర్ణాశయంలో క్యాండిడా ఆల్బికాన్స్ ఈస్ట్ సంఖ్య పెరిగిందని టెస్టుల్లో తేలింది. ఈ ఈస్ట్ సాధారణంగా మనిషి కడుపులో వృద్ధి చెందింది.
కానీ ఆమెలో ఈ ఈస్ట్ పెరుగుదల అసాధారణంగా కనిపించింది. మరొక మహిళలో కూడా ఇదే ఈస్ట్ అధిక మోతాదులో ఉన్నట్టు గుర్తించారు. ముఖ్యంగా ఆహారంలో తీసుకున్నటువంటి పిండి పదార్థాలు పులిసి ఆల్కహాల్గా మారుతున్నాయని గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలకు యాంటీ ఫంగల్ మందులను అందించి వారి ఆహారంలో కార్బోహైడ్రేట్లను పరిమితం చేసినప్పుడు ఏబిఎస్ లక్షణాలు పూర్తిగా అదృశ్యమయ్యాయి. అయితే ఇటీవల వచ్చిన అధ్యయనాల్లో ఏబిఎస్ రావడానికి కొన్ని కారణాలున్నాయని తేలింది. జీర్ణాశయ పేగుల్లో డయాబెటీస్ ఉన్నవారికి మూత్రనాళంలో కూడా ఆల్కహాల్ ఉత్పత్తి చేసే అనేక శీలింధ్రాలు, బ్యాక్టీరియా అత్యధిక మోతాదులో ఆల్కహాల్ ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా జీర్ణాశయ సమస్యలతో బాధపడే వారికి కూడా ఏబిఎస్ రావచ్చు. ఈ సమస్యలు ఉన్న వారికి జీర్ణ వ్యవస్థలో ఆహారం నిలిచిపోతుంది. దానివల్ల ఆల్కహాల్ను అధిక మోతాదులో ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు వృద్ధి చెందవచ్చు. దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు.